44వ రోజు పాదయాత్రలో షర్మిలను వలస కూలీలు కలుసుకున్నారు. ఆలంపూర్ నుంచి మక్తల్ వలస వచ్చామని చెప్పారు వారు. వైఎస్ఆర్ పోవడంతోనే తమకు కష్టాలు మొదలయ్యాయని కూలీలు షర్మిలకు చెప్పారు. షర్మిల దగ్గర కూలీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నీళ్లు లేక, కరెంటు బిల్లులు కట్టలేక రోడ్డు పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటున్నామని తెలిపారు. అన్నం అనేది కూలికొస్తున్నాము. రైతులకు నీళ్ళు లేక తిరుగుతున్నాం. మేము కరెంటు లేక, ప్రాబ్లం లేక తల్లి పిల్లల్ని వదిలేసి భార్య భర్తలు చేస్తున్నాం. ఆడడానికి కూడా చాలా ఇబ్బంది అండి. ఆడడానికి కూడా చాలా ఇబ్బంది అండి. మొత్తం మా భార్య పిల్లలు అంతా అసలు అక్కడ డ్యాములు ఉన్నాయి కదా, అవి నిర్మాణం కాలేదు, ఓపెన్ కాలేదు. నెట్టంపాడు ఓపెన్ అయితే అక్కడనే పనులు ఉంటాయి. అప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 75% పనులు పూర్తి చేసినాడు. ఇక మిగిలిన 25% పనులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ సర్కారు 3 సంవత్సరాల నుంచి కూడా ఏమీ చేయడం లేదు. అందుకనే ఆ ప్రాజెక్ట్ కాలేదు. ఎందుకని మంచి కాలం వస్తుంది, జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రాజెక్టులకు మళ్ళీ చాలా వేగంగా జరిగిపోతాయి. జగన్ ముఖ్యమంత్రి అయినాక మీరు ఇట్లా వలసలు వచ్చే పరిస్థితి ఉండదన్నా తప్పకుండా ఉండదు. మీరు ఓపిక పట్టండి. జగన్ ముఖ్యమంత్రి తప్పకుండా తొందరగా తప్పకుండా మంచి కాలం వస్తుంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉచిత కరెంటు వచ్చేదని, ఇప్పుడు ఉచిత విద్యుత్ లేకపోవడం వల్లనే ఇన్ని కష్టాలని షర్మిలతో కూలీలన్నారు. ప్రజల అండదండలు, ఆప్యాయత, అనురాగాలే తమకు శ్రీరామ రక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ ఆశీర్వాదం తమను ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఇది పాలమూరు బాసటగా మరో ప్రజాప్రస్థానం స్పెషల్.